వెస్ట్ బెంగాల్ గవర్నర్ వర్సెస్ సీఎం ఇష్యూ సీరియల్ గా సాగుతుంది. ఎపిసోడ్స్ టైప్ లో తాజాగా బయటకొచ్చిన వీడియో కలకలం రేపుతుంది. వీడియోలో అభ్యంతరకరమైన సీన్స్ ఉన్నాయంటూ సీఎం కామెంట్స్ చేస్తే ఆ వెంటనే మే 2న రాజ్ భవన్ లోని సీన్ టు సీన్ వీడియోను బయటపెట్టారు. అటు ఇదే కాదు మరిన్ని పెన్ డ్రైవ్లు ఉన్నాయంటూ మమత కొత్త బాంబు పేల్చారు. వెస్ట్ బెంగాల్లో రాజ్ భవన్ ఇష్యూ కాకరేపుతోంది. కొత్త ట్విస్టులతో మలుపులు తిరుగుతోంది. కొత్తగా వీడియోల ఇష్యూ తీవ్ర దుమారానికి దారితీస్తోంది. గవర్నర్ సివి ఆనంద్ బోస్ పై ఓ మహిళ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలే దీనంతటికీ కారణం. అయితే ఈ ఆరోపణలను ఖండించిన గవర్నర్ ఘటన జరిగినట్లుగా చెబుతున్న మే 2వ తేదీ సీసీటీవీ ఫుటేజీని విడుదల చేసింది రాజ్ భవన్. ఆ వెంటనే స్పందించిన సీఎం మమత ఆ వీడియోలు ఎడిటెడ్ అని ఆరోపించారు. గవర్నర్ ఇంకా తన పదవికి ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. ఒరిజినల్ వీడియోను చూశారంటున్న సీఎం దిగ్భ్రాంతికరమైన సీన్స్ ఉన్నాయంటూ బాంబు పేల్చారు. మరికొన్ని వీడియోల పెన్ డ్రైవ్ ఉందని, గవర్నర్ ప్రవర్తన చాలా అభ్యంతరకరంగా ఉందంటూ దుయ్యబట్టారు. ఆ వెంటనే స్పందించిన గవర్నర్ బోస్ దీదీగిరిని సహించబోనంటూ కామెంట్ చేశారు. మళ్లీ కౌంటర్ ఇచ్చిన మమత ఆయన దాదాగిరి ఇక పనిచేయదు, మహిళలపై వేధింపులకు పాల్పడిన వ్యక్తి గవర్నర్ పదవి నుంచి దిగిపోవాలన్నారు. ఇంతవరకు ఎందుకు రాజీనామా చేయలేదో కారణాలు చెప్పాలని, బోస్ ఉన్నంతకాలం రాజ్భవన్కు వెళ్లనన్నారు. ఏప్రిల్ 24న మే 2న గవర్నర్ తనతో అభ్యంతరకరంగా ప్రవర్తించారని రాజ్భవన్లో పనిచేసే ఓ కాంట్రాక్ట్ మహిళా ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఉద్యోగం విషయమై తనను గవర్నర్ 2 సార్లు పిలిపించారని, ఆ 2 సందర్భాల్లోనూ వేధింపులకు గురిచేసినట్లు ఆమె ఆరోపించారు. అయితే వీటిని ఆనంద్ బోస్ కొట్టిపారేశారు. ఆ రోజు రికార్డైన సీసీటీవీ దృశ్యాలను గవర్నర్ సాధారణ పౌరులకు చూపించారు. అయితే దీనిపై బాధితురాలు అభ్యంతరం వ్యక్తం చేశారు. తన ముఖాన్ని బ్లర్ చేయకుండా వాటిని బయటపెట్టారని ఆవేదన చెందారు. దీనిపై రాష్ట్రపతికి లేఖ రాస్తాననడం కొత్త మలుపు తిరిగింది.